యుద్ధం జరుగుతోంది. ఆ మూడు దేశాల మధ్య అయిన ప్రపంచానికి అది ముచ్చెమటలు పట్టిస్తోంది. వార్ దెబ్బకు భారత్ స్టాక్ మార్కెట్ అల్లాడిపోతోంది. చరిత్ర చూడని నష్టాలు ఎదుర్కొంటోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. అసలు స్టాక్ మార్కెట్ను యుద్ధం ఎలా ప్రభావితం చేస్తోంది? ఇన్వెస్టర్లు ఎందుకు వణికిపోతున్నారు? యుద్ధం దెబ్బకు స్టాక్ మార్కెట్ ఢమాల్. మార్కెట్లో చరిత్ర చూడని నష్టాలు. యుద్ధం తర్వాత 40 లక్షల కోట్లు మటాష్. రూపాయి విలువను దెబ్బతీస్తున్న యుద్ధం. స్టాక్ మార్కెట్ పై యుద్ధం ఎఫెక్ట్ ఎంత? యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? మార్కెట్ క్రాష్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇన్వెస్టర్లు ఇకపై చేయాల్సింది ఏంటి? స్టాక్ మార్కెట్ భవిష్యత్ దిశ ఏంటి? పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైన తర్వాత దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్ కంటిన్యూ అవుతోంది. మార్చి 9 ప్రారంభంలోనే సెన్సెక్స్ ఒకే రోజు దాదాపు 2500 పాయింట్లు పతనమై ఇన్వెస్టర్లను వణికించింది. 13న మరో 1471 పాయింట్లు కోల్పోయింది. మొత్తంగా గత 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 7000 పాయింట్ల వరకు నష్టపోగా నిఫ్టీ 23200 స్థాయికి దిగువకు పడిపోయింది. యుద్ధ వాతావరణం కారణంగా ఇన్వెస్టర్ల సంపద మంచులా కరిగిపోయింది. కేవలం ఈ ఒక్క వారంలోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 35 నుంచి 40 లక్షల కోట్ల వరకు ఆవిరైందని అంచనా. మార్చి 2 నుంచి 13వ తేదీ మధ్యన జరిగిన పతనాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించి బయటకు వెళ్లడం మార్కెట్ క్యాప్ ను భారీగా దెబ్బతీసింది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగవచ్చనే భయంతో రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో భారత స్టాక్ మార్కెట్లకు అత్యంత అధ్వాన్న నెలగా మార్చి మారింది. మార్చి 9 నుంచి 13 మధ్య మార్కెట్కు మరింత దారుణమైన వారంగా నిలిచింది. కొద్ది రోజుల కిందటి వరకు అమెరికా టారిఫ్స్ ప్రభావం సహా ఆంథ్రోపిక్ లాంటి ఏఐ టూల్స్ కారణంగా ఐటీ కంపెనీలకు మాత్రమే ఎక్కువ నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉండడంతో ఇది సూచీలను పెద్దగా పడేయలేదు. ఇప్పుడు వార్ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడం స్టాక్ మార్కెట్లను కుదిపేస్తూనే ఉంది. సూచీలు వరుస సెషన్లలో పతనం అవుతూనే ఉన్నాయి. ఇక్కడ చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు. ప్రధాన కంపెనీల స్టాక్స్ వరుసగా పడిపోతూనే ఉన్నాయి. చాలా వరకు స్టాక్స్ ఆల్ టైమ్ కనిష్ట స్థాయిల్ని తాకాయి. వాహన రంగం షేర్లు భారీగా పడిపోతున్నాయి. మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరగడం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్కు $100 మార్కును దాటేసింది. భారత్ తన అవసరాల కోసం 80% పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీంతో ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. దీని ప్రభావంతో పెయింట్స్, టైర్లు, ఏవియేషన్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. ఫిబ్రవరి 27న సెన్సెక్స్ 81,287.19 పాయింట్ల దగ్గర నష్టాల్లో ముగిసింది. ఆ తర్వాత రోజే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయింది. మార్చి 13న 74,563.92 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఫిబ్రవరి 27 తర్వాత సెన్సెక్స్ 6,700 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ కూడా ఫిబ్రవరి 27న 25,178.65 పాయింట్ల దగ్గర ముగియగా మార్చి 13న 23,151 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. యుద్ధం ప్రభావం దాదాపు అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాలు మార్చి నెలలో భారీగా దెబ్బతిన్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ లాంటి దిగ్గజ బ్యాంకుల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఇకటు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడంతో భారత రూపాయి విలువ రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ
రూపాయల మార్క్ దాటి పడిపోవడం దేశీయ మార్కెట్ను మరింత ఇబ్బంది పెడుతోంది. యుద్ధం ఆగిపోతుందన్న సంకేతాలు వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యుద్ధం దెబ్బకు స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు కారుస్తోంది. మరి ఈ పతనం అలా ఎన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది? ఇన్వెస్టర్ల ముందున్న మార్గాలేంటి? స్టాక్ మార్కెట్ భవిష్యత్తు దిశ ఏంటి? అసలు ఈ యుద్ధం కారణంగా భారతీయులపై పడుతున్న భారం ఏంటి? మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ కూడా భారీగా పడిపోయింది. ఫిబ్రవరి 27న 463 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది 429 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. మార్చి నెలలోనే దాదాపు 52 లక్షల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఎఫ్ఐఐలు విక్రయించారు. యుద్ధం కారణంగా ఇప్పటికే స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో కరెక్షన్కి లోనైందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి యుద్ధ వాతావరణం తలెత్తిన తొలినాళ్లలో ఈ స్థాయిలో కరెక్షన్ రావడం సహజమని, మరికొన్ని రోజుల పాటు ఈ ఒడిదుడుకులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని అవకాశంగా చూడాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తూ కొద్ది మొత్తంలో డబ్బులు పెట్టుకుంటూ వెళ్లడం మంచిదని అంటున్నారు. మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉండడంతో డబ్బును 3 లేదా 4 భాగాలుగా చేసి ప్రతి పతనంలోనూ కొంత పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్లకుండా నిఫ్టీ 50లోని బలమైన కంపెనీలను ఎంచుకుంటే బెటర్ అంటున్నారు. యుద్ధం ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపైనే మార్కెట్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కొనసాగితే మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని, తాత్కాలిక ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం దేశానికి ఉందని నిపుణులు భరోసా ఇస్తున్నారు. యుద్ధ మేఘాలు వీడి అంతర్జాతీయంగా శాంతి వాతావరణం నెలకొంటే తప్ప గ్లోబల్ మార్కెట్లు కుదుట పడడం కష్టం అనేది క్లియర్గా అర్థమవుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు పశ్చిమాసియా పరిణామాలపైనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో సంబంధం లేకపోయినా ఆ యుద్ధ భారాన్ని సామాన్యులు కూడా మొయ్యాల్సి వస్తోంది. వంట గ్యాస్ కష్టాలతో పాటు రేట్ల మోత మోగిపోతూ ఉండడం, భయపెడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు పెరిగితే బగ్గుమనే నిత్యావసరాలు, ఎరువుల కొరత, బంగారం ధరల తిరోగమనం, రూపాయి పతనం, ఇలా సామాన్యుడు చాలా రకాల భారాలు మొయ్యాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం ఎక్కడో జరిగినా ఆ నిప్పురవ్వలు సామాన్యుడి జేబులను కాలుస్తూనే ఉన్నాయి. మధ్యతరగతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.